2 రోజుల క్రితం బీఆర్కే అనే పేరు గల స్టూడియోలో లైవ్ టెలికాస్ట్ జరుగుతున్నప్పుడు ఒక హేయమైన దాడి జరిగింది. కశ్యపరెడ్డి అనే వ్యక్తి రమణమూర్తి గారి మీద చెప్పుతో కొట్టడం అనే దాడి చేశాడు. రమణమూర్తి గారంటే గతంలో విజయవిహారం అనే పేరు గల పత్రికను జయప్రదంగా నడిపిన వ్యక్తి. ఏ రాజకీయ పార్టీకి అనుబంధమైన వ్యక్తి కాదైనా సామాజిక సమస్యల మీద నిత్యము స్పందించే వ్యక్తి. ఆయన జై భారత్ అనే ఒక సంస్థకి జాతీయ బాధ్యులు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అనే సంస్థలో ఒక భాగస్వామ్య సంస్థ. నేను జన విజ్ఞాన వేదిక నుంచి ఉన్నాను. మా సంస్థకి జై భారత్ మిత్ర సంస్థ. రమణమూర్తి గారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలుసు, నాకు మంచి మిత్రుడు కూడా. టీవీ స్టూడియోలు ఉన్నది చర్చించుకోవడానికి, భిన్నమైన భావజాలం ఉంటే భావజాల ఘర్షణ కోసము ఈ భిన్నమైన భావజాలాన్ని చూసే వాళ్ళకి అందించి ఏది సరైందో ఏది కాదో వీక్షకులు ప్రేక్షకులు తెలుసుకుంటారు. చెప్పుతో కొట్టుకోవడానికి, నరుక్కోవడానికి, చంపుకోవడానికి అవి వేదికలు కావు. ఒక విషయం గమనించాలి, బలమైన ఆర్గ్యుమెంట్ ఉన్నవాడు ఆర్గ్యుమెంటే చేస్తాడు. అందులో బలం లేదనుకున్నవాడు ఆ భయంలోంచి, అభద్రత భావంలోంచి, దాంట్లోంచి వచ్చే ఇన్ఫీరియారిటీ న్యూనత భావంలోంచి బయటపడడానికి, ఆధిక్యతా భావాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో ఇలాంటి నికృష్టమైన కార్యక్రమాలకు దిగుతారు. చెప్పులతో కొట్టడం, నరుకుతాను అంటాం, చంపుతాను అంటాం. దానికేం పెద్ద తెలివితేటలు అక్కర్లా, ఏ ఎదవైనా చేయగలడు. ఒక ఆర్గ్యుమెంట్ను బలంగా బిల్డప్ చేయాలంటే తెలివి కావాలి. ఏం చెప్తా ఉన్నాడు రమణమూర్తి గారు? హిందూ మతం చాలా గొప్ప మతం. మాకు హిందూ మతం పైన ఉన్నటువంటి అచంచలమైనటువంటి నిష్ఠ, నిబద్ధత, ప్రేమ, భక్తి, గౌరవం సమస్తం ఏదైతే కానీ అవి సమున్నతమైనవి, మీరు ఊహించలేనివి, మీరు వెనక్కి తిరిగి చూడలేనివి, మీరు తల ఎత్తి కూడా చూడలేనివి. అటువంటి హిందూ సంస్థకి, అటువంటి హిందూ విలువలకు కట్టుబడి పనిచేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. మీ తొకల దాడులకి భయపడేవాళ్ళం కాదు, ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధపడి పనిచేసేటువంటి మనుషులం మేము. మా ధర్మం మాకు అదే నేర్పించింది. అనేక మత భావనలను భరించగలిగిన మతము హిందూ మతంలోనే. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శాక్తేయులు ఉన్నారు, గణపతిని పూజించే వాళ్ళు ఉన్నారు, మురుగన్ను పూజించే వాళ్ళు ఉన్నారు, సాయిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఇంకోటి దేవతలు అంటాం కదా, బహుదేవత ఆరాధన కలిగిన మతం ఇది. దేవతారాధన ఉన్నది కాబట్టి ఇతర దేవతలను భరించే స్వభావం వచ్చింది. ఆ క్రమంలోనే ఇతర మతాలను భరించే స్వభావం కూడా వచ్చింది. ఇదే నీ ప్రామాణిక గ్రంథం అని హిందూ మతం అంటే 100 గ్రంథాలు చెప్తారు, ఏ ఒక్క గ్రంథాన్ని చెప్పరు. అది బహుళత్వం వల్ల సాధ్యమైంది. ఇస్లాంని అడిగితే ఖురాన్ అంటది, క్రైస్తవాన్ని అడిగితే బైబిల్ అంటది. ఇక్కడ వేదాలు చెప్తారు, ఉపనిషత్తులు చెప్తారు, దర్శనాలు చెప్తారు, భగవద్గీత చెప్తారు. భారత రాజ్యాంగం కూడా మతం పేరుతో జనాన్ని విడిగా చూడమని చెప్పాల. నీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి పూజించుకొని ఆరాధించుకునే హక్కు, నీ ఇష్టం వచ్చిన మతం ఉండే హక్కు నీకు ఉన్నది అని చెప్పింది రాజ్యాంగం కూడా. మతం వ్యక్తిగతం, దేవుడు వ్యక్తిగతం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఆయన ప్రతి మతములో ఉన్న మంచిని స్వీకరిద్దాం, ఈ రోజుకి సమయ సందర్భాలకు ఉపయోగపడిన వాటిని పక్కన పెడదాం అంటున్నాడు. ఏముంది అందులో తప్పు? ప్రతి మతం ఏంటి? ప్రతి పుస్తకంలోంచి, ప్రతి వ్యక్తిలోంచి, ప్రతి సమూహంలోంచి మంచిని స్వీకరించడం మానవ లక్షణం. పనికిరాని ఉంటే పక్కన పెట్టడం, అదే కదా ఆయన చెప్తున్నాడు. ఆయన మొదటి నుంచి వీడియోలు చేస్తున్నాడు, మతాన్ని రాజకీయాలకు వాడుకోవద్దని చెప్తున్నాడు. 12 ఏళ్ళుగా కేంద్రంలో అధికారులు ఉన్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని నడిపే పార్టీ, దాని వెనుకున్నటువంటి భావజాల బలం కలిగిన సంస్థ
దాని ఉపాంగాలు అన్నీ మెజారిటీగా ఉన్న హిందువుల అభద్రతని సృష్టించడం అనే పని చేస్తున్నారు. హిందువులకు శత్రువులు ముస్లింలని, క్రిస్టియన్లని ప్రకటిస్తూ ఉన్నారు. అదిగా నమ్మితే హిందువులు మన శత్రువుల 2 మతాలు అనుకుంటారు. మరి హిందూ మతాన్నే గొప్పగా చెప్పుకునే రమణమూర్తి గారి మీద దాడి చేశారంటే, వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని, ముస్లిం మతాన్ని మీద దాడి చేసేది వాళ్ళు చెప్పే విషయాన్ని అంగీకరించని ఎవరి మీద దాడి చేస్తారు. వాళ్ళు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్ల, బౌద్ధుల, జైనుల, సిక్కుల సమస్య కాదు వాళ్ళకి. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఒక బొమ్మని చూపించి శ్రీకృష్ణుడు అవతారాలు అని విశ్వరూపం చూపించాడు కదా, అనేక తలలు చూపించారు దాంట్లో. అంటే విశ్వరూపం అనే దాని గొప్పతనం చెప్పడానికి అటువంటి డిపిక్షన్ చేశారు వాళ్ళు. అందులో కృష్ణుడి తల ఉన్న దగ్గర తీసి మోడీ గారు తలబెట్టారు. అంటే కృష్ణుడి కంటే మోడీ గారు గొప్ప అని అర్థం వచ్చే ప్రమాదం ఉంది కదా. మరి కృష్ణుడిని ప్రేమించే హిందూ మతాన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? అయోధ్య రాముణ్ణి చేయబెట్టుకొని మోడీ గారు నడిపించినట్టు ఒక బొమ్మ వేశారు. అంటే రాముడంత గొప్పవాడు మోడీ మీద ఆధారపడి నడుస్తున్నాడని అర్థం రావడంలా. అది రాముడు భక్తులకి మనోభావాలు దెబ్బతినవా? ఎంతో ప్రేమగా అయోధ్యలో రామాలయం కట్టుకుంటే రాముడి ఆస్తుల్ని, రాముడి హుండీ డబ్బుల్ని మొత్తాన్ని కాజేసిన అదే రామ భక్తులు మనోభావాలు దెబ్బతినవా? దాని గురించి ఎవరు మాట్లాడలేంది? అసలు వీళ్ళకి రామ భక్తి ఉందా, కృష్ణ భక్తి ఉందా అని అనుమానం ఎవరికైనా వస్తుంది కదా. అలాంటి పద్ధతిలో మోడీ గారిని చూపించొద్దండి. అది రామ భక్తులకి, కృష్ణ భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయి, ఇది తప్పు అని చెప్పినాడు ఆయన. కృష్ణుడు తలకాయ తీసి మోడీ తలకాయ పెట్టారు అన్నాడు ఆయన. తలకాయ అన్నా, శిరస్సు అన్నా, శిరహ అన్నా, గ్రీవం అన్నా ఒకటే అర్థం. సంస్కృత పదాలు ఇవి. తలకాయ తెలుగులో మాట్లాడుకుంటాం, మిగతా సంస్కృతంలో చెప్తాం. తలకాయి, తల, శిరస్సు అంతా ఒకటే కదా అర్థం. తలకాయ తీసి తలకాయ పెట్టామంటావేంది అన్నాడు ఆ కశ్యవరెడ్డి అనే మూర్ఖుడు. అవునే, తలకాయే కదా అది. తలకాయ తీసి తలకాయ పెట్టారు. కృష్ణుడు తల తీసి మోడీ తల పెట్టడం తప్పు కదా, మనోభావాలు దెబ్బతింటే కదా అన్నాడు ఆయన. మళ్ళా తలకాయ అంటావు చూడు అని అన్నాడు. అంటాను అన్నాడు ఆయన. అంటే చెప్తా కొడతా అన్నాడు. ఎవడెవరా నువ్వు ఇటు మాట్లాడడానికి? ఇంకా మెంటలా? మీ తలకాయలు దాని లోపల మెదడు ఉంటుంది. ఆ మెదడు మోకాళ్ళలోకి, అరికాళ్ళలోకి పోతే అర్థం చేసుకోగలను నేను. నీ మెదడు నీ దగ్గర ఎక్కడో చోటు ఉందిలే అనుకుంటా. ఆ తలకాయలో మెదడు లేకపోవడమే కాకుండా అది మోకాల్లో లేదు, అరికాల్లో లేదు. మిమ్మల్ని ఎట్లా మనుషులుగా మేము గుర్తించాలా? తలకాయానికి ఏమంటారు? తలకాయ అన్నాడు. చెప్తా కొడతాను, కొట్టి చూద్దాం అన్నాడు. రెచ్చగొట్టడం కాదు అది, అతన్ని డిస్కరేజ్ చేయడానికి అన్నాడు. దుకుడుగా మాట్లాడుతున్నావు, పద్ధతి తప్పి మాట్లాడుతూ ఉన్నావు, పద్ధతుల్లోకి రా అని గుర్తు చేయడానికి కొట్టి చూద్దాం అన్నాడు. నిన్ను దారిలో పెట్టడానికి ఆయనంటే నువ్వు ఏకంగా కొట్టడానికి వస్తావా? మిమ్మల్ని మనుషులుగా గుర్తించడం కష్టమై నువ్వు ఒక్కడవైతే ఏదో అనుకోవచ్చు. నీలాంటి మూర్ఖుల్ని పెద్ద సంతం తయారు చేస్తారు ఈ దేశంలో. ఒక ఆయన అంటున్నాడు, ఆ ఒక్కడిట్టాడు తప్పుడు పని చేస్తే మరి ఆర్ఎస్ఎస్నో లేకపోతే బీజేపీ అని అంటారా అని అన్నాడు. రైట్ అండి, మళ్ళీ కరెక్ట్గా చెప్పినావు నువ్వు. మరి ఒకడో ఇద్దరో ముస్లింలు టెర్రరిస్టులుగా మారితే ముస్లిం మతస్థులందరినీ టెర్రరిస్టులు అంటున్నారే, దాన్ని ఏమంటారు మీరు? ఏ మతంలో, అది క్రిస్టియనా, ముస్లిమా, హిందా, మరొకట అనవసరం, టెర్రరిస్టులు బుద్ధులు ఉన్న వాళ్ళు మొత్తాన్ని సమాజం నుంచి దూరం పెట్టాల్సింది. మత అనుయాయులతో గొడవ లేదు. మతాన్ని ప్రేమిస్తారు, ఆ మతంలో ఉన్నటువంటి దేవుళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళు అనేక మంది తోటి మనుషుల్ని ప్రేమిస్తారు. మా జన విజ్ఞానం మీదకి అదే ప్రామాణికం. మేము ఏ మతాన్ని తప్పుపట్టాం, ఏ మతాన్ని నెత్తనేసుకొని పనిచేయం, ఏ మతాన్ని తిట్టం, మాకు అనవసరం అది. ఏ దేవుణ్ణి నెత్తన పెట్టుకోమో, ఏ దేవుణ్ణి దించి కింద పెట్టేసాం. అది వ్యక్తుల యొక్క ఇష్టాలు. హిందూ మతంలోనే నాస్తిక దర్శనాలు కూడా ఉన్నాయి, చారువాక, సాంఖ్య, వైశేషిక దర్శనాలు. ఈ దేశంలో మతాలు ఉన్నాయి, దేవుణ్ణి నెత్తన పెట్టుకోకుండా ఉన్న మతాలు బౌద్ధ జైనాలు. అవి వాళ్ళ ఇష్టమండి. కామన్ డెనామినేటర్ అయింది ఒక మనిషిగా పుట్టినాక, తోటి మనిషిని గౌరవిస్తావా, తోటి మనిషిని
ఆదరిస్తావా? తోటి మనిషి కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటావా? ఇది ప్రామాణికమని మేము అనుకుంటున్నాం. భారత రాజ్యాంగం కూడా దాని గురించి మాట్లాడింది. తోటి మనిషిని ప్రేమించలేని వాడు కుక్కలను ప్రేమిస్తా, నక్కలను ప్రేమిస్తా, నెమలులను ప్రేమిస్తా అలాంటి ఎట్ట నమ్మాలి? తోటి మనుషులనైతే హింసిస్తారు, హీనంగా చూస్తారు. మరి హిందూ మతంలోనే ఉన్నారు కదా దళితులు అనేవాళ్ళు, ఎస్టీలు అంటరాని వాళ్ళు అంటూ తరతరాల నుంచి దూరం పెట్టారు కదా. విశ్వమంతా వ్యాపించాడు భగవంతుడు అంటారు కదా. విశ్వమంతా వ్యాపిస్తే గుడిలో విగ్రహంలో దేవుడు ఉన్నాడు, గుడి మెట్లలో దేవుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, దళితుల్లో ఉన్నాడు, స్త్రీలలో ఉన్నాడు. దళితుల్లో ఉన్న దేవుడు, స్త్రీలలో ఉన్న దేవుడు గుడిలోకి పోతే మీకేం అభ్యంతరం? దేవుడి దగ్గరికి పోతున్నాడు. గుర్తు లేదా మీకు ఆదిశంకరుడికి ఎదురైన ఒక అనుభవము? ఒక చండాలుడు ఎదురైతే తప్పుకో అన్నాడు ఆయన. ఆ చండాలుడు ఏమన్నాడు తెలుసా? నన్ను తప్పుకోమంటున్నావా, నాలో ఉండే భగవంతుని తప్పుకోమంటున్నావా అన్నాడు. వెంటనే జ్ఞానోదయం కలిగిన శంకరుడు లెంపలేసుకొని పొరపాటైంది అన్నాడు. ఆయనకున్న చురుకుదనము, ఆయనకున్న సంయమనం మీకు లేకపోతే ఎట్రా? ఎక్కువ కాలం జీవించాలి ఆయన. అద్వైతం చెప్పాడు, ఉన్నదంతా పరమాత్మ తప్ప ఏమీ లేదన్నాడు. అన్ని చోట్ల పరమాత్మే ఉంటే శంకరుల్లో పరమాత్మ ఉన్నాడు, చండాలుల్లో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మకు ఎదురు పెడితే ఏంది నష్టం అని అర్థం వస్తుంది కదా. నిజంగా మీరు కానీ దేవుని నమ్మేటట్లయితే అన్ని చోట్ల దేవుడు నన్ను అంగీకరించండి, దళితులను దూరం పెట్టడం మానేయండి, స్త్రీలను దూరం పెట్టడం మానేయండి, గుళ్ళల్లో ప్రవేశాన్ని అడ్డుకోకండి. ఈ దళితులు విసుగుబుట్టి హిందూ మతంలో ఉండే కుల వ్యవస్థతో వేరే మతాల్లోకి మారిపోతే గర్వాఫీస్ అని పిలుస్తున్నారు కదా. పిలవండి, తప్పేముంది? వాపసు వస్తామండి మేము, మాకు మళ్ళా మాదిరి కులం ఇస్తారా? మాకు బ్రాహ్మణ కులం ఇవ్వండి, రెడ్ల కులం వేయండి, కమ్మోళ్ళ కులం వేయండి, కొమిటోళ్ళ కులం వేయండి అంటే ఇస్తారా మీరు? దాంతోపాటు వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి కూడా ఏమంటే ఇస్తారా? అది ఇవ్వడం చేతకాని వాళ్ళు గర్వాఫీస్ అంటారేది మీరు? గర్రలోంచి పోయినాం బయటికి భరించలేక మిమ్మల్ని, వాపసు వస్తాం మేము, మా గౌరవం ఇవ్వండి, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వండి, సామాజిక హోదా ఇవ్వండి అంటున్నారు. వీటిల్లో మాట్లాడరు. మళ్ళా ఎందుకు ఈ నటన? ఈ నటనని బయట పెడుతున్నాడు ఆయన. రాజకీయాలకు వాడుకోకండి మతాన్ని, మతం యొక్క గౌరవం నిలబెట్టండి, ప్రతి మతంలోనూ మంచిని స్వీకరిద్దాం, ఆ మతంలో ఈ రోజుకి ఉపయోగం లేదంటే పక్కన పెడదాం అంటున్నాడు. 100% కరెక్ట్ చెప్పినాడు ఆయన. ఆయన కరెక్ట్ చెప్తే చెప్పులతో కొడతారా మీరు? ఎంత పొగరు మీకు! ఇంత పొగరు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మొట్టమొదటి దేశంలో మూకదాడి జరిగినప్పుడే పట్టుకొని మెక్కలేరు కదా అన్నీ ఉంటే వీళ్ళందరూ దారికి వచ్చి ఉండేవాళ్ళు. ప్రభుత్వం ఆ పని చేయాల అంటే ప్రభుత్వాల్లో ఉన్న కొంతమందికి ఇలాంటి మూకదాడులు జరగాల, టీవీ స్టూడియోలో దాడులు జరగాల అనే ఒక భావం ఉందని అనుమానం ఎందుకు రాదు అంటున్నా. కానీ అదే సంస్థలో ఉన్న కొంతమంది పెద్ద మనుషులు చాలా మర్యాదగా మాట్లాడతారు. చాలా మర్యాదగా మాట్లాడే వాళ్ళు అక్కడే ఉంటారు. ఒక స్థాయి దారి తప్పి మాట్లాడే వాళ్ళు అక్కడే ఉంటారు. నా తండ్రిని చంపింది పాకిస్తాన్ కాదు, యుద్ధం అన్నందుకు ఆ అమ్మాయిని రేపు చేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అనే వాళ్ళు అక్కడే ఉంటారు. ఎవరి మీద చర్యలు ఉండవు. అన్ని స్థాయిల వాళ్ళని భరిస్తారు. మీరు ఎట్లా భరిస్తున్నారు దరిద్రులు ఎట్ట వాళ్ళని? తప్పు మాట్లాడితే ఒకసారి వాళ్ళని దండిస్తే మళ్ళా మాట్లాడతారా? సంస్థాగతంగా ప్యాట్రనైజ్ లేదు, వీళ్ళకి అంగీకారం లేదని తెలిస్తే మళ్ళీ ఇట్లా చేస్తారా? అది సరిదిద్దుకోవాలండి పెద్దలు. మీరు సంస్థలు నడిపెట్టేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి శత్రువులు ముస్లింలు, క్రిస్టియన్లు అనుకుంటారేమో, జాగ్రత్త. ఈయన ఈ కశ్యపరెడ్డి ఆయన మోడీ భక్తుడు, రాముడి కంటే మించి మోడీ భక్తుడు, కృష్ణుడి కంటే మించి మోడీ భక్తుడు. కాబట్టి మోడీ మీద భక్తి ఉంటూ ఉండండి, మీ ఇష్టం అది. రాజకీయ పార్టీలకి, నాయకులకి అభిమానులు, సినిమా యాక్టర్లకి అభిమానులు తెలుసు కదా, మెదళ్ళకి తాకట్టు పెట్టారు, వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ మెదళ్ళు తాకట్టు పెట్టారు అనుకుంటాం. కానీ రాముణ్ణి ప్రేమించేవాళ్ళు, కృష్ణుడిని ప్రేమించేటోళ్ళు ఉంటారు కదా ఈ దేశంలో. వాళ్ళ స్థానంలో మోడీని పెడితే వీళ్ళకి మనోభావాలు దెబ్బతినవా? మనోభావాలు మీకేనా? వీళ్ళకు ఉండవా? అటువంటి స్థాయి కలిగిన ఒక వ్యక్తిని హిందువులందరూ పద్ధతిగా ఉండాలి, దేశాన్ని కాపాడుకోవాలా, ఈ జాతిని ఐక్యంగా ఉంచాలా, మతాల్ని ఒకదాని మీద ఒకటి ప్రేరేపించుకోవడానికి, రెచ్చగొట్టుకోవడానికి, చంపుకోవడానికి ఉపయోగించుకోకూడదు అని భావించి
తన జీవితాన్ని అటువంటి ప్రచారానికి ఖర్చు పెట్టిన రమణమూర్తి గారి మీద, అలాగే ఆయన నడుపుతున్నాడు జయభారత్ సంస్థ అనేక రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఒక పద్ధతి సిస్టమ్ ప్రకారం నడుస్తున్నారు వాళ్ళు. అటువంటి ఆయన మీద దాడి చేయడం అంటే లౌకిక భావజాలం మీద దాడి చేయటమే. రాజ్యం ప్రతి మతానికి సమాన దూరంలో ఉండాలా, అది లౌకికం అంటే. ఈ లోకానికి సంబంధించి రాజ్యం మాట్లాడుతుంది. ప్రతి మతం పరలోకం గురించి మాట్లాడుతుంది. పరలోకం గురించి ఎవడు తేల్చగలిగేది లేదు కాబట్టి రాజ్యం పరలోకం గురించి మాట్లాడదు. ఒక మతస్థుడు ఓ హత్య చేసి నాకు పరలోకంలో శిక్ష పడుతుంది, ఈ లోకంలో వదిలేయండి అని పోలీసులను అడిగి వదిలేస్తారా? అప్పుడు పోలీసులు ఏం చెప్తారు? ఈ లోకంలో నేను పట్టుకెళ్తాము, నీ మీద కేసు కడతాము, నువ్వు తప్పు చేసావని తెలిస్తే ఇక్కడ శిక్ష అనుభవించు. నువ్వు పరలోకం వెళ్ళినప్పుడు, ఆ పరలోకం హిందువుల పరలోకమా, ముస్లింల పరలోకమా, క్రైస్తవుల పరలోకమా, ఏదైనా కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒకే తప్పుకు 2 సార్లు శిక్ష జరగదు. ఆల్రెడీ భూమి మీద శిక్ష అనుభవించినా ఇక్కడ నాకు శిక్ష అవుతుంది, అక్కడ చెప్పుకుంటాలే, ఇక్కడ మాత్రం అనుభవించు అంటారు. అది రాజ్యం అంటే. అర్థమవుతుంది కదా? దీన్ని లౌకిక రాజ్యం అంటారు పెద్ద మనుషులారా. కుహనాల లౌకికం ఇలాంటివి మాట్లాడద్దు. కుహనాల లౌకికం మాట్లాడి మీరే ఒరిజినల్ కుహనాల లౌకికవాదులు. రాజ్యం ఈ లోకం గురించి మాట్లాడాలి, పరలోకం గురించి మతం మాట్లాడుకుంటుంది, దాని ఇష్టం. నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. అందువలన రమణమూర్తి గారు లాంటి వారి మీద జరిగే దాడిని హిందూ మతస్థుల మీద జరిగే దాడి కింద మేము భావిస్తున్నాం. మేము అన్ని మతాలని గౌరవిస్తాం. మా జన విజ్ఞాన వేదిక ఏ దేవుని అనుయాయులైనా గౌరవిస్తాం. వీళ్ళందరూ కూడా ప్రజలంటే ప్రేమతో ఉన్నారా, గౌరవంతో ఉన్నారా, ప్రజల యొక్క సమస్యల మీద స్పందించే లక్షణం ఉందా, తోటి మానవుల్ని మానవులుగా చూసే లక్షణం ఉందా లేదని మేము చూస్తాం తప్ప డిఫరెన్స్లను మేము కౌంట్ చేసుకోము, సారూప్యాలను కౌంట్ చేసుకుంటాం. ఈ క్రమంలో మేము 100కి 100 పాళ్ళు జయభారత్ అని మా మిత్ర సంస్థతో మేము ఏకీభవిస్తున్నాం. రమణమూర్తి గారి మీద జరిగిన ఈ దాడి హేయమైనది, నికృష్టమైనది. ఇటువంటి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. మరలా ఇటువంటి వాళ్ళు తయారు కాకుండా ఉండడానికి కావలసిన ఒత్తిడి ప్రభుత్వాలు చేయాల్సిందే అని మేము బలంగా భావిస్తూ మా ర్యాంక్ అండ్ ఫైల్ మొత్తానికి ఈ విషయాన్ని మేము సమాచారం అందిస్తూ ఉన్నాం. మరొకసారి చెప్తున్నా, స్టూడియోలో ఉన్నది భావజాల ఘర్షణకే కానీ చెప్పులతో కొట్టుకోవడానికి, ఫిజికల్ ఘర్షణకి, చంపుకోవడానికి, నరుక్కోవడానికి కాదని ఈ హీనులు, ఈ మూర్ఖులు, ఈ దారి తప్పిన వాళ్ళు గుర్తించడం మంచిదని నా అభిప్రాయం. వాళ్ళు గుర్తించేటట్టు చేసే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలని మేము భావిస్తున్నాం.